పరంగా ఉన్నతంగా ఎదగాలి, మంత్రి కేబినెట్ లో కూర్చోవాలని ఆశ డెఫినెట్ గా ఉండి తీరుతుంది. ఏ రాజకీయ నాయకుడు ఒక పార్టీలో అవకాశం వస్తుందంటే ఎందుకు వెళ్ళలేదు? ఆశిద్దాం, ఆశించేదట్లో తప్పు లేదు, ఆశించాల్సిందే. కోరిక ఉంటుంది, కోరిక నెరవేర్చుకోవాలని అందరికీ భావన ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఆశల్ని ఎక్కడ ఉన్నాయో అక్కడే ఎత్తుక్కోవాలంటారు మీరు. ఎస్, అదే కష్టపడి పని చేసాం, ఆ పార్టీ కూడా గౌరవిస్తుందని భావిస్తాం. ఎవరైనా కూడా కష్టపడిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఖచ్చితంగా అవకాశం వస్తుందని ఎదురు చూస్తారు. దీంట్లో తప్పు లేదు కదా, అవకాశం కోసం ఎదురు చూసేది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జేసీ సోదరులు కూడా మీ పార్టీలోకి వచ్చారు, వెల్కమ్ చేశాము. అప్పటికే పరిటాల రవీంద్ర గారి కుటుంబానికి జేసీ దివాకర్ రెడ్డి గారి కుటుంబానికి కూడా మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. రాజకీయాల్లో మిత్రులు శత్రువులు అందరూ చూసాం. ఈనాటి మిత్రులు రేపు శత్రువులు వ్యతిరేకించారు. అంటే వాళ్ళ రాకని పరిటాల సునీతమ్మ గారు పూర్తిగా వ్యతిరేకించారు. తన భర్తను చంపిన వ్యతిరేకించారు. కానీ ఫైనల్ డిసిషన్ పార్టీ సుప్రీం. పార్టీ ఏం డిసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఎలాంటి స్టెప్ తీసుకున్నారు అప్పుడు? అంటే జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ రాకని మీరు ఎలా చూశారు అప్పుడు? పార్టీ అధినాయకత్వం ఏం డిసిషన్ తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉందాం. అధ్యక్షుడిగా మీరు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వాలి కదా. అంటే జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం పార్టీలోకి వస్తే అనంతపురం జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది? అంటే సునీతమ్మ వాళ్ళ వర్గం. ఇప్పుడు మేము కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో బలమైనటువంటి వ్యక్తులు దివాకర్ రెడ్డి సోదరులు, వాళ్ళు వస్తే ఇంకా 2 సీట్లు కలిసి వస్తాయని ఒక నమ్మకం. అదేవిధంగా తెలుగుదేశం ఇప్పుడు మా పార్టీ కూడా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని సెకండ్ టైం థర్డ్ టైం పోటీ చేస్తాం. 10 సార్లు ఉన్నప్పటికీ పరిటాల రవీంద్ర గారి కుటుంబానికంటే ఒక జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయంటే వాళ్ళంతా ప్రభావితం చేయలేరంటారా? ఎవరు? పరిటాల రవి కుటుంబీకులు చేయలేదని చెప్పడం లేదు. ఇక్కడ పార్టీ ఇంకా బలపడాలనే ఉద్దేశంతోనే అధిష్టాన నాయకులు పరిటాల సునీతమ్మ గారు పలుమార్లు వేదికల పైన ఎక్కేసి పరిటాల తన భర్త హత్య కేసులో జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ హస్తం ఉందని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అంటే మీరు పరిటాల రవిని అభిమానించే ఒక నాయకుని నేను ఇప్పటికే ఎప్పటికీ అభిమానిస్తా. కానీ పార్టీ కూడా అన్ని రకాల చూస్తారు కదా. పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రావాలంటే ఇంకా బలమైన శక్తులు రావాలనే ఉద్దేశంతోనే పార్టీ డెసిషన్ ఆ విధంగా తీసుకుంది. సునీతమ్మకు కూడా చెప్పాను, నేనే చెప్పా, పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు వ్యతిరేకించొద్దు, పార్టీ సుప్రీం, పార్టీ కట్టుబడి ఉందామని చెప్పాం. అట్లేగానే ఆమె కూడా సహకరించింది. ఇప్పటికీ వాళ్ళ మధ్య పొంతన సరిగా అంటే విభేదాలు అలాగే ఉన్నాయంటారు. ఇప్పుడు విభేదాలు వాళ్ళ మధ్య ఏమేమి విభేదాలు ఏమి లేవు. ఇప్పుడు రాజకీయ ఒకే పార్టీ అయిపోయింది, కలిసి ఇప్పుడు ముగ్గురు మాట్లాడుకుంటారు. మేము ప్రభాకర్ రెడ్డి గారు, దివాకర్ రెడ్డి అయితే కలవడు కానీ అసెంబ్లీలో మేము కామన్గా ప్రభాకర్ రెడ్డి సునీతమ్మ వస్తే నమస్కారం అక్క అని మాట్లాడతాడు, ఆమె నమస్కారం అని అంటుంది. కామన్గా ఉన్నారు. ఏం విభేదాలు ఉన్నాయి? అంటే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మీ పార్టీలో విభేదాలు అంటే ఇప్పుడు ప్రభాకర్ చౌదరి గారికి కానీ జేసీ ప్రభాకర్ ఉంటాయి. ప్రతి రాజకీయ పార్టీలు ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు అధిష్టాన వర్గం అధ్యక్షులు ఎలాంటి చొరవ తీసుకుని ఇటీవల కాలంలో మున్సిపల్ కార్పొరేషన్ లో డివైడర్ల విషయంలో జేసీ దివాకర్ రెడ్డి గారు వచ్చారు. దివాకర్ రెడ్డి నాకు ఫోన్ చేశాడు. దివాకర్ రెడ్డి ఫోన్ చేసి తమ్ముడు ఇట్లా నడుస్తుంది ఇదంటే, అదేవిధంగా స్వరూప మేయర్ కూడా చెప్పి నువ్వు ఒక్కసారి వెళ్ళిరా మాట్లాడరమ్మని కూడా చెప్పా. ప్రభాకర్ చౌదరి కూడా చెప్పా. అదేవిధంగా 2-3 సార్లు ఈ అవైస స్ట్రీట్లో బెడల్ దీంట్లో కూడా నేను ఈ ఇష్యూలో జేసీ దివాకర్ రెడ్డి గారిని ప్లస్ ఎమ్మెల్యే గారు రాజీచేయాల లక్ష్యంతో పరిటాల మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు కలెక్టర్ గారు కూర్చొని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఇచ్చేస్తారు. ఒక జిల్లా అధ్యక్షునిగా మీరెందుకు రంగప్రవేశం చేయలేకపోయారు? నేను ఆ రోజు లేను. నేను యాక్చువల్గా బెంగళూరు వెళ్ళిన ఆ రోజు. అంటే తర్వాత ఆయన వంతు ఆయన చేశాడు. నేను కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ జిల్లాలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా అధిష్టాన వర్గానికి తీసుకెళ్తున్నా. డివైడర్ల విషయంలో కాదు, పాతూరు రోడ్ల విషయంలో అయితేనేమి, రామ్నగర్ అన్ని విషయాల్ని కూడా మేము ఆల్రెడీ పార్టీ అధిష్టాన వర్గ దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి కానీ తీసుకెళ్తూనే ఉన్నాం. అంటే దీనివల్ల పార్టీకి జిల్లాలో కొద్దిగా పార్టీ పరిస్థితి కానీ పార్టీ స్థితి కానీ దెబ్బతినే అవకాశం ఉంటుంది కదా. అన్నింటి అధిష్టాన వర్గం ఉంది, సార్ కూడా ఆలోచిస్తుంటే అంటే జిల్లా అధ్యక్షునిగా వాళ్ళ మధ్య సఖ్యత చేకూర్చడానికి మీరు ఎలాంటి? నా వంతు ప్రయత్నం ఎప్పుడు జరుగుతూనే ఉంది. డివైడర్ విషయంలో కూడా నేను ఆల్రెడీ మేయర్తో మాట్లాడినా, తర్వాత దివాకర్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా. ఒకవైపు ప్రభాకర్ చౌదరి గారు ఒక్కరే, అటువైపు జేసీ సోదరులు అటు దివాకర్ రెడ్డి కానీ అటు ప్రభాకర్ స్థానికంగా ఎమ్మెల్యే ఆయనకు కూడా ఆయన ఏం జరిగే విషయాలను కానీ, అదేవిధంగా ఈయన ఎమ్మెల్యేగా ఆయన ఎంపీగా ఇద్దరు కూర్చొని మాట్లాడొచ్చు. కొన్ని సందర్భాలు కూడా మాట్లాడుకున్నారు. మాట్లాడుకునే తర్వాత ఇద్దరు కొన్ని ప్యాసిఫై అయినాయి, కొన్ని ప్యాసిఫై కాలేదు. సోదరుడు ఎంపీ గాను ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఈయన ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా ఏకదాటి మీద ఎదురుదాడి చేస్తుంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ప్రభాకర్ చౌదరి గారు ఏదవుతున్నట్లు అంటే మనకు పార్టీ పరంగా కూడా ఏం మాట్లాడుతున్నారు, ప్యాసిఫై చేస్తున్నారు.